ఒకప్పుడు ఇండియాలో స్టాక్ మార్కెట్ అంటే ఎవ్వరికీ తెలియదు, కానీ ఒక మనిషి వచ్చి దాన్ని గ్యాంబ్లింగ్ టేబుల్ గా మార్చేశాడు. ఈ వీడియో అయ్యేలోపు అతను ఎవరో తెలిస్తే కమెంట్ చేయండి. ముంబైలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఈ వ్యక్తి పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. సేల్స్ మ్యాన్ గా పనిచేస్తూ చిన్న బ్రోకరేజ్ ఫర్మ్ లో ట్రేడింగ్ నేర్చుకున్నాడు. కానీ అక్కడే అతడు గ్రహించాడు, మార్కెట్ లో రూల్స్ అర్థం చేసుకుంటే మనమే రూల్స్ రాయగలం. అయితే డబ్బు తన దగ్గర లేదు, కానీ ప్లాన్ మాత్రం ఉంది. అప్పుడు బ్యాంక్స్ ఇప్పుడులా పెద్ద సెక్యూరిటీ ఉండేవి కాదు. అతను బ్యాంక్స్ ల మధ్య రెడీ ఫార్వర్డ్ డీల్ అనే సిస్టమ్ కి లోపాలు ఉన్నాయని గుర్తించాడు. బ్యాంకులు ఒకదానితో ఒకటి ప్రభుత్వ బాండ్స్ కొనుగోలు చేయడానికి బ్రోకర్ ద్వారా డబ్బు ట్రాన్స్ఫర్ చేసేవి. అతను ఆ లోపాన్ని వాడుకున్నాడు. బ్యాంకుల నుంచి అసలు బాండ్ తీసుకోకుండా నకిలీ బాండ్స్ రిసీట్స్ చూపించి వేల కోట్ల తన అకౌంట్ కి డైవర్ట్ చేశాడు. ఆ డబ్బునే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేశాడు. స్టాక్స్ ను ఆకాశానికి ఎక్కించాడు. ఏసీసీ, వీడియోకాన్, టాటా, ఎస్బీఐ అన్ని అతని చేతిలో ఉన్నాయి. ఒక సేల్స్ మెన్ కేవలం కొన్నేళ్లలోనే 100 కోట్లకు పైగా సంపాదించాడు. లగ్జరీ కార్లు, సీవ్యూ అపార్ట్మెంట్స్, ముంబైలో లెజెండరీ లైఫ్. పేపర్లలో ఒకే మాట, ద మ్యాన్ హూ మేడ్ ద స్టాక్ మార్కెట్ లుక్ ఈజీ. అందరికీ అతని మీద డౌట్ రావడం స్టార్ట్ అయింది. తప్పు చేసిన వాళ్ళు ఎప్పటికైనా దొరకాల్సిందే. పత్రికా విలేకరిని సుచేతా దలాల్ అతని స్కామ్ బయటపెట్టింది. 15,000 కోట్ల రూపాయల మోసం బయటపడింది. మార్కెట్ కుప్పకూలింది. అతను అరెస్ట్ అయ్యాడు. కోర్టులు, కేసులు, జైళ్లలో ఒత్తిడితో 2001లో ఆయన మరణించాడు. అతనే బిగ్ బుల్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్, హర్షద్ మెహతా. హర్షద్ మెహతా అంటే ఏదో స్కామ్ చేశాడు, దొరికిపోయాడు అని మాత్రమే తెలుసు. కానీ ఎలా ప్లాన్ చేశాడు, దేని వల్ల దొరికిపోయాడని చాలా తక్కువ మందికి తెలుసు. ఒక సేల్స్ మ్యాన్ నుంచి స్టాక్ కింగ్ వరకు, అక్కడి నుంచి స్కామ్ కింగ్ వరకు హర్షద్ మెహతా కథ మనకు చెప్పేది ఒకటే. గేమ్ ఆడడం కంటే అసలు ఆ గేమ్ ఎలా ఆడాలో తెలుసుకోవడమే అసలైన విజయం.